ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సంకటహర చిత్రద్ది దక్షిణాయనంలో వచ్చే మొదటి సంకటహర చిత్రద్ది గనుక ఈరోజు విఘ్నేశ్వరుని ప్రీతికై సంకటహర చిత్రద్ది రథాన్ని ఆచరించడం ఉత్తమం. గణేష్ పురాణం ప్రకారం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చతుర్దశి. ఇది 2 రకాలుగా ఆచరించబడింది. మొదటిది వరద గణపతి పూజ, రెండవది సంకటహర గణపతి వరద చతుర్థి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసిందే. అది మనం అందరము ప్రతి సంవత్సరం చేసుకునే వినాయక చవితి. అన్ని రకాల వరాలను మనకు ప్రసాదించే ఈ వరద గణపతిని సిద్ధి గణపతి, వరద సిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజున అత్యంత శక్తివంతమైన రథాలలో సంకటహర చిత్రద్ది రథం ఒకటి. ఈ నెల ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు సంకటహర చిత్రద్ది ఏర్పడింది. ఈ రోజున వినాయకుణ్ణి విశేషంగా పూజించాలి. బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చిత్రద్ది చాలా శక్తివంతమైనది. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఒక్కసారి ఈ రథాన్ని ఆచరించి చూడండి. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. ఈ రథాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలు పాటించిన విశేషమైన పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. సంకటహర చతుర్థి పూజ విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 16వ తేదీ అనగా రేపు బుధవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి రథాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రథాన్ని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి పూజ మందిరాన్ని అలంకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిలో ఒక ముగ్గు వేసి ఈ రథాన్ని మొదలు పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా మందార పూలతో వినాయకుని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఎర్రటి గులాబీలతో పూజ చేస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వినాయకుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే చామంతి పూలతో వినాయకుని పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీకు అందుబాటులో ఉండే పుష్పాలతో వినాయకుని చిత్రపటాన్ని అందంగా అలంకరించుకొని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకోండి. అందులో 3 గుప్పిళ్ళు బియ్యం, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, అలాగే మీకు తోచినంతలో దక్షిణం పెట్టి మీ కోరికలను వినాయకుడికి చెప్పుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడుపు కట్టండి. ఆ తర్వాత గణేష సూత్రాన్ని చదివి ఆ మూటను గణపతి ముందు పెట్టాలి. గణేష సూత్రాన్ని చదవలేని వారు ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించినా సరిపోతుంది. చివరిగా వినాయకుడికి హారతిని ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపును ఇప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి. ఆ పరమాన్నాన్ని గణేశుడికి నైవేద్యంగా సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా కనుక చాలా సింపుల్గా సంకటహర చతుర్థి రథాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి. కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇక ఈ రథాన్ని ఆచరించలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా వినాయకుడి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. మీ కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. బుధవారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది. ఇదే రోజున గజకేశ్వరి యోగం కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా విపరీతమైన ధనయోగం కూడా సిద్ధిస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలు, నెల తిరిగేలోపే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ రోజున 21 గరిక ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీకు ఇంటికున్న సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. గణేశుడి అనుగ్రహం మీ ఇంటిపై వెళ్ళవేళలా ఉంటుంది. అలాగే ఏదైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళి
గరికమాలను సమర్పిస్తే చాలు ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయలేని వారు సరే కనీసం మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి చాలు. చతుర్థి రోజున చేసే పూజలకు 1,000,000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలి అంటే ఈ సంకటహార చతుర్థి రోజున ఒక నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి. మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి. ఉద్యోగం, వ్యాపార సమస్యలతో బాధపడేవారు ఎంత కష్టమైనా సరే ఆశించిన ఫలితాలు రాకపోతే ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి. అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలి అంటే ఒక శక్తివంతమైన మంత్రం జపించండి. ఓం హ్రీం శ్లీం లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకటహార చతుర్థి రోజున గోమాతకు ఆహారం తినిపించండి. త్వరలోనే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.